హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్గా ఆయిల్ తీసుకుందాం. మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ ఉడికే కొద్ది చికెన్లో ఆయిల్ వస్తూ ఉంటుంది. మీకు ఎంత కావాలో అంతే చూసి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నూనె మరిగింది. నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చికెన్ గ్రేవీ కర్రీలోకి ఏమక్క డైలీ మీరు కుండలో చేస్తున్నారు అంటారు కదా, అదేం లేదు. అంటే నాన్ వెజ్ వంటలో కుండలో వండితేనే మనకు టేస్ట్గా ఉంటుంది, బాగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు కూడా ఫస్ట్లో ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఎగిపోయినాయి. తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ వేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చికెన్ బాగా మగ్గింది. టమాటాలు వేసుకుందాం. నేను 1 kg చికెన్ ఉంటుంది. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. 3 టమాటాలు వేస్తున్నాను. మీకు ఎన్ని కావాలితే అంత చికెన్ తీసుకునే క్వాంటిటీ తీసుకోండి. ఒక్కొక్కసారి కూర తీపి అయిపోతుంది టమాటా ఎక్కువైతే, అందుకే చూసి వేసుకోండి మీకు ఎంత కావాలి. నేను 1 kg చికెన్కే వేసాను 3 టమాటాలు, పెద్దవి, పెద్ద సైజు. ఫ్రెండ్స్ చికెన్ టమాటా వేసాం కదా, బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత మనం మసాలా పేస్ట్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ గసగసాలు, జీలకర్ర, తర్వాత గుడంబి వేసాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మసాలా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఎంత తింటానో అంత వేసుకోండి ఫ్రెండ్స్. నాది మసాలా కారమే కాబట్టి నేను చూసి వేసుకుంటాను. నేను 2 స్పూన్లు వేసుకున్నాను కారం. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి స్మెల్ అది లేకుండా నీట్గా రావాలనుకుంటే కొంచెం చూసి వేసుకోండి. పిల్లలు కదా తింటారు కదా ఫ్రెండ్స్, చూసుకొని వేసుకొని తర్వాత మీకు టేస్ట్ చూసుకొని మళ్ళీ. ఫ్రెండ్స్ కొంచెం కర్రీ రెడీ అయ్యింది. కస్తూరి మెంతాకు వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి ఇంట్లో ఉంటే. నాకుంది ఇంట్లో, వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెము కస్తూరి మెంతి వేసాం కదా, కొంచెము బాగా ఉడికాక తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?